గుడ్ మార్నింగ్ బ్రో. వాట్సాప్ చైన్ లూప్ చేసుకుంటే అయిపోయింది. ఉందా చైన్ లూప్? నేను అదే ఉందా నా దాన్ని చేద్దాం ఎక్కడ బా చూడు. విసిల్ గౌడ్ బ్రో బ్యాగు నైస్. ఆల్ బైక్స్ ఆల్ హియర్. అండ్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మున్నార్కి వెళ్ళిపోవాలి. ఇల్లు నిద్రపోయా నిన్న మ్యాచ్ చూసేసి. మ్యాచ్ చూడలేదు లేదండి, పండుకున్నా సగంలోనే. శివనా గుడ్ మార్నింగ్. ఆల్ సెట్ గో. ఇది చూడండి మా దాంట్లో నుంచి వ్యూ. ఇది దీన్నంతా ఫాగీ ఉండే కదా, ఇలా ఉంటుంది. ఇప్పుడు బాగా వెచ్చగా ఉంది, ప్రశాంతంగా ఉంది. నిన్నైతే చలికి వీళ్ళు బయటకు వెళ్ళినా కూడా నేను పడుకుని పోయా, అసలు లేయలేదు. నిన్న బార్బిక్యూ ఇక్కడే నైట్ ఇక్కడ సైడ్ వేసుకున్నాం అన్నమాట. ఇట్లా పోవాలి. అండ్ నేను ఇప్పుడు స్నానం చేసేసి రెడీ అయిపోయి గేర్ వేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవాలి. 9-9:30 అనుకుంటున్నాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోవాలి. అండ్ మోటో వ్లాగ్ చేస్తాను, అది మైక్ పని చేస్తుందంట. సో నిన్న ఆ రోజు వచ్చేటప్పుడు నైట్ మొత్తము ఫారెస్ట్ ఏరియాలో చేశాను అనమాట. వాయిస్ రికార్డ్ కాలేదు. నేను మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను దానికైతే. కానీ మంచి ఎక్స్పీరియన్స్, అది మంచి రికార్డ్ చేశాను. బాగా ఏమంటారు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మాకే అనేది. బట్ రికార్డ్ అయితే అవ్వలేదు వాయిస్ అయితే. కానీ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి. సో వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. అండ్ లేట్ చేయకుండా వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అప్ అవుదాం. లెట్స్ గో. ఓకే ఆల్ సెట్. అంతా ప్యాక్ చేసేసామన్నమాట. అంతా చైన్ లూప్స్ చేసుకొని మొత్తం బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇడ్లీ పొంగల్ పెట్టారు, తినేసాము. అంతా సెట్. మన బైక్ కూడా మొత్తం సెట్ చేసేసాం. స్టార్ట్ అయిపోవాల్సిందే. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి మనకు 9:22 అయింది. 4 hours అట్లా పడుతుందంట. 163 kilometers మున్నార్కి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. అక్కడి నుంచి డైరెక్ట్ కర్నూలుకి. అంటే మున్నార్లో ఒక 2 days స్టే ఉంటుంది అనమాట. ఇప్పుడు పోతే రేపు ఈవినింగ్ వరకు ఏమో స్టే ఉండొచ్చు. సో దాన్ని బట్టి ఇప్పుడైతే 4 hours అంట 163 kilometersకి. చూద్దాం ఘాట్ సెక్షన్ వస్తాయో ఏమొస్తాయో తెలియదు కానీ. లెట్స్ గో. ఆల్ రైట్ స్టార్ట్ అయిపోయాం. కానీ రిసార్ట్ మాత్రం భలే ఉందబ్బా మాకైతే. వుడెన్ రిసార్ట్, క్లీన్ అండ్ నీట్గా. ఇప్పుడైతే డైరెక్ట్ మున్నార్కి వెళ్ళిపోవాలి. షర్ట్ అరే ఇది మర్చిపోయినా, నిన్న ఊడిపోయింది ఇది. లూజ్ అయిపోయిండే సెట్. ఇప్పుడు ఇక్కడ నుంచి 163 kilometers అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎట్లా వస్తుందో వీలైతే 4 to 5 hours పడుతుంది అంటున్నారు. మేబీ ఘాట్ సెక్షన్ ఉండొచ్చు, చూద్దాం ఎలా వస్తుందో. లెట్స్ గో. బ్యూటిఫుల్గా ఉందబ్బా. నిన్న మేము వచ్చినప్పుడు అయితే మొత్తం ఫాగీ అసలు క్రేజీ ఉండపోయింది. అంతా ఫాగీ ఉండే. ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఇటు సైడ్ అయితే. ఇప్పుడు పర్లేదు, ఎందుకంటే నిన్న వీకెండ్ కదా, అందుకేనేమో చాలా క్రౌడ్ ఉంది. అదే ఇప్పుడు కూడా చూడు, అంతా అన్ని సైడ్లకు ఆపేస్తారు కార్లు బైక్స్ అన్నీ. చాలా కష్టమైపోతుంది. బస్సులు వస్తున్నాయి చూడు, కేరళ వాళ్ళవి కలర్గా. బాబా నా గోప్రోకి ఏమైందో తెలియదు కానీ ఉంటుంటే సడన్గా ఆన్ అవ్వడం లేదు. ప్లస్ కొన్నిసార్లు ఆన్ అయ్యి రికార్డ్ అవుతున్నా కానీ సౌండ్ రికార్డ్ అవ్వట్లేదు. ఎందుకు అసలు చాలా డిసప్పాయింటెడ్ అబ్బా. మేము కావాల్సి కానీ నార్మల్ రూట్లో కాకుండా ఇక్కడికి మొత్తం హైవే ఉందన్నమాట. 6 lane హైవే ఉండే. వద్దు కొద్దిగా అడ్వెంచరస్గా ఉండాలి అన్నట్టు ఫారెస్ట్ ఏరియా సైడ్ నుంచి వచ్చామన్నమాట. అక్కడ మొత్తం రికార్డ్ చేశాను అంతా. ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ అయిపోయేంత వరకు రికార్డ్ అవ్వనులే అన్నట్టు రికార్డ్ చేస్తూనే ఉన్నా. మొత్తం ఫుటేజ్ బాగానే వచ్చింది, బట్ వాయిస్ ఒక్కటే రికార్డే అవ్వలేదు. కానీ క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంది భయ్ నాకైతే. నైట్ టైము ఒక పక్కన అంతా నైట్ అయిపోయింది కదా, మిడ్-నైట్, అది కూడా ఫుల్ స్లీపు వస్తుంది. సడన్గా యాక్ అంట చూడు, యాకేనా మామూలుగా వైల్డ్ బఫెలోస్ అంట చూడు, అది సడన్గా ఒక సైడ్కి ఉందబ్బా. దాన్ని చూసే లోపల ఇక్కడ జై అని ఇట్లా మేలుకు వచ్చేసింది. మళ్ళీ నిద్రలోని పోలే నేనైతే. అంత ఫుల్ భయం వేసింది. ఆ భయంలో నిద్ర కూడా రాలే నాకైతే. కానీ దట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ అబ్బా. కానీ
సీనరీస్ భలే ఉంటాయి అబ్బా ఇక్కడైతే అంతా. అన్నీ ఇట్లా ట్రావెల్ వ్యాన్స్, బస్సెస్ అయితే బాబా అవి బస్సులో ఏటివో కూడా అర్థం కాకుండా అంతా యుఎస్ కల్చర్లో వాళ్ళంతా మెయింటైన్ చేస్తుంటాయి చూడు, అంతా బస్సెస్కి అన్ని కలర్లు వేసుకుంటూ అవి వేసుకుంటూ అట్లా ఉన్నాయి అబ్బా బస్సులు అయితే. అన్నీ కేరళ బస్సెసే, క్రేజీగా ఉన్నాయి బస్సులు అయితే. కొద్దిగా బెటర్ అబ్బా. మొన్న లాంగ్ స్ట్రెచ్ మొత్తం 800 ఒకటేసారి కొట్టాం కదా, బ్యాక్ పెయిన్ పట్టుకుంది. అఖిల్ అయితే పోయినాడులేగా, నిన్నైతే వచ్చి ఇంకా అబ్బా గిబ్బా అనుకుంటా పడుకున్నాడు. నాకైతే ఇంకా పెయిన్ ఉన్నా కూడా పెయిన్ వస్తుంది. అట్లా ఇట్లా బెండ్ అవుతూ శాడ్లింగ్ చేస్తూ అట్లనే వచ్చేసాము. బట్ ఇప్పుడు పర్లేదబ్బా, మొత్తం పెయిన్ పోయింది. మొత్తం కాదు, ఒక 10% ఉంది. ఓకే, వెళ్ళిపోవచ్చు. 163 కిలోమీటర్స్ అంటే నార్మలే. కానీ కొడై కంటే కూడా మున్నార్లో ఎక్కువ ప్లేసెస్ ఉన్నాయి అన్నాడు శివన్న. సో మున్నార్ ప్లాన్ చేసాము. బాబా అసలు ఎట్లున్నాయి చూడు అసలు లొకేషన్స్ అయితే. మొత్తము చూడు, మంచు మొత్తం, ఫాగ్ క్రేజీ ఉన్నాయి అబ్బా. హిల్ స్టేషన్ కదా, చెవులు అయితే ఇట్లా మూసుకుపోతున్నాయి మొత్తం, ఇట్లా చెవులు మూసుకుపోతున్నాయి. కొన్నిసార్లు అట్లా కళ్ళు తిరుగుతున్నాయి. వద్దులే, క్రేజీ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత. కానీ చాలామంది వీకెండ్స్ కదా, నిన్న చూసారు కదా మీరు గునా కేవ్స్ దగ్గర చేపల మార్కెటేలే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్ వీడియోస్ రీల్స్లో వస్తుంటాయి కదా గునా కేవ్స్ గురించి, నేను మామూలుగా ఉంటుంది ఏమోలే, అది ఎప్పుడుదో పాత వీడియోస్ ఏమో అనుకున్నా. మేము పోయినప్పుడు చూడాలి. అబ్బా వద్దులే, గొర్రెల మంది వచ్చినట్టు వచ్చేసినారు అంతా. ఓ మై గాడ్, ఇందాక మనం వచ్చిన రూట్ అయితే రాంగ్ అనుకుంటా. మళ్ళీ ఎలా వచ్చామో అలానే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నాము. ఏంటంటే ఇంత తిక్క ఉన్నాయి రూట్స్ అయితే. ఎక్కడ పడితే అక్కడ సందులు ఉంటాయి, ఏది పడితే అక్కడ ఉంటుంది. అంత కన్ఫ్యూజింగ్. కానీ రోడ్లు మాత్రం కదా భలే ఉన్నాయబ్బా, భలే ఎంజాయ్ చేస్తూ పోవచ్చు. క్రేజీ. అప్పటి నుంచి తిరుగుతానే ఉన్నాము. అసలు సరే కరెక్ట్ రూట్ అయితే దొరకట్లేదు మాకు. ఈసారి లీడ్ శివన్న తీసుకున్నాడు, అఖిల్ బ్యాక్ వచ్చేసాడు అనమాట. సో ఇదన్నా కరెక్ట్ రూట్ అవుతే బాగుంటుంది అబ్బా. అప్పటి నుంచి వెళ్తున్నాం, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాం, బ్యాక్ వచ్చేస్తున్నాం. 10:20 అయింది టైం అయితే. చూద్దాం ఏదన్నా కరెక్ట్ తీసుకుపోతుందో లేదో. ఈ టర్నింగ్స్లో ఇవి లేకపోయింటే నా డివైడర్లు అక్కడ పడితే అంతే కిందికి. ఇప్పుడు అరే రోడ్డే లేదు. లెఫ్ట్ కొందా. అయ్యో ఏంటయ్యా ఇది. చిన్న లాల్, ఏంట్రా రోడ్స్ ఇవి. అసలు మొత్తం ఎగిరి పడతాం. ఏం రోడ్స్ ఇవి. వీళ్ళకి బాగా అలవాటు చూడు, హెల్మెట్ ఏం లేకుండా భలే ఉలుకుతున్నారు. ఆ ఘాట్ సెక్షన్ ఏమో కానీ ఈడైన చుక్కలు చూపిస్తున్నాయి రోడ్స్. ఎవరు రైడ్ ఇటు వస్తున్నాడు. బాబా ఏం రోడ్డునైనా అది పైన. అసలు వాళ్ళే భయం వేసింది ఒక సెకండ్లో.
ఓకే గైస్, ఈ లొకేషన్లో అయితే కాఫీ బ్రేక్ కోసం అయితే ఆగాము. కాఫీ అయితే మనది వచ్చేసింది. ఇప్పుడు కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోవాలి. చూసారు కదా స్లోప్స్ ఇక్కడ అట్లా ఒక సెకండ్ జుమ్మనింది. కాఫీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం. కాఫీ టీలు తాగాను, తాగాల్సి వస్తుంది చలికితే. ఏం చేస్తాం, ఏమన్నా చూస్తున్నావు? స్ట్రాంగ్ ఉంది చాలా. ఏం కాదులే, నిద్ర రాదులే. థ్యాంక్ యూ. A few minutes later. ఆల్ రైట్, కాఫీ బ్రేక్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయాము. చలి కూడా స్టార్ట్ అయిపోయింది. లోపల 2 లేయర్స్ వేసినా కూడా చలి జుమ్ అంటుంది నాకైతే. గ్లౌజులు లేకపోయింటే అంతే, చేతులు గడ్డ కట్టుకపోయేవి అయితే. బట్ గ్లౌజులు ఉన్నాయి, వకీలు అన్నమాట, పాత గ్లౌజెస్. అవి కేటీఎం ఉన్నాయి కానీ అవి చాలా టైట్ అవుతున్నాయి. ఇవి బాగానే ఉన్నాయి రైనాక్స్వి. ఇక్కడ నుంచి ఇంకెంత దూరం ఉందో వాష్ టాయిలెట్ వస్తుంది. అక్కడ కాఫీ తాగాం కదా, అక్కడ పోదామంటే అక్కడ వాష్రూమ్స్ ఏం లేవు. సో ఎక్కడన్నా ముందర స్టాప్ అవుతే అక్కడ చేద్దాం. చూడు, హెయిర్ పిన్ బెండ్ అంట, ఎట్లా చూడు. అవునే అరే అసలు ఏమన్నా ఉన్నాయా రోడ్స్ అయితే? క్రేజీగా కొడుతున్నా ఫోన్ అయితే. నాకు అంత లీన్ చేసి బెండ్ చేయడానికి రాదు కాబట్టి నేను ఏదో అట్లా వెళ్తున్నాను. కానీ అఖిల్ కానీ వాడు జశ్వంత్ గాడు అయితే మొత్తం ఇట్లా కిందికి చేయి పట్టేస్తున్నాడు, మొత్తం ఇట్లా లీన్ వేసి. క్రేజీగా ఉంది రోడ్స్ మాత్రం. బాబా నాకు ఒక భయం పట్టుకునింది, అబ్బా నా వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో అన్నట్టు. అందుకే నేను జస్ట్ నార్మల్గా అయితే రికార్డ్ చేస్తున్నా. ఎంత దూరం వచ్చామో నాకైతే ఐడియా లేదు. ఎంతో దూరం పోయినట్టు ఉంటుంది కానీ ఈ ఘాట్ సెక్షన్లో అస్సలు గింతనే. ఇంతసేపులో వచ్చేటే అట్లీస్ట్ ఒక 10 కిలోమీటర్స్ కూడా సరిగ్గా వచ్చినామో లేదో. చూడండి వ్యూ ఎంత బాగుంది చూడు, అసలు క్రేజీ ఉంది కదా సైడ్ మొత్తం. ఓకే, ఛార్జింగ్ ఎంత ఉంది? బాగానే ఉందిలే. ఇక్కడ స్టాప్ అయ్యాము. 2 రూట్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ మేము మిస్ అయిపోతాం అనుకొని బ్యాచ్ మొత్తం ఆగిపోయింది. ఇందాక నేను, మనోజ్ గాడు, శివన్న ఒక సుస్సు బ్రేక్ తీసుకున్నాము బ్యాక్ సైడ్. సో అందుకే వీళ్ళు ఆల్రెడీ క్రాస్ అయిపోయారు మమ్మల్ని. మా కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. స్టార్ట్ అయిపోవాలా. అటు సైడ్ వాటర్ ఫాల్స్ ఉంది, చిన్నది వాటర్ ఫాల్స్. అటు ముందర పోయిన తర్వాత చూపిస్తా. ఇదిగో, ఐ విల్ షో యూ. దీంట్లో అంత క్యాప్చర్ కాదు, బట్ స్ట్రైట్ ఉంది వాటర్ ఫాల్స్ అయితే. ఎంత స్లో అయిపోయింది. ఈ టర్నింగ్స్ ఉంటాయి కాబట్టి ఓవర్టేక్ చేసుకోవడానికి కష్టం. నార్మల్గా బైక్స్ ఉంటేనన్నా చేసుకొని ఉంటుంది. కార్లో అస్సలు నమ్మకూడదు వీళ్ళని, వాళ్ళు ఓన్లే. మేము చిన్నగానే పోతాం. కానీ రైడ్ అప్డేట్ వచ్చేసి ఇంకా 116 కిలోమీటర్స్ ఉంది మున్నార్కి. ఇలానే రోడ్డు ఉంటే ఇంకా రేపు పోతామేమో. బాబా చాలా తగ్గిపోయింది పేస్ అయితే మాది. అఖిల్ అండ్ జశ్వంత్ గారు అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు స్టార్టింగ్ వెళ్ళిపోతున్నారు. మేము బ్యాక్ కదా, ఈ ట్రాఫిక్ వల్ల మేము వాళ్ళ పేస్ని మెయింటైన్ చేయలేకపోతున్నాము. నేను మధ్యలో వెళ్ళిపోతామంటే ఇంకా బ్యాక్ సైడ్ శివన్ అన్నాడు కదా, శివన్నతో వెళ్దాంలే అన్నట్టు నేను ఇంకా బ్యాకే ఉండిపోయా. ఇంకా నా వెనకాల మనోజ్ గాడు ఉన్నాడు, ఆ కేటీఎం అఫ్రోజ్, మిషిల్ గోడ్ ఉన్నాడు. సో వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయారు కదా, నేను ఈ బ్యాచ్తో ఉండిపోతానని బ్యాకే ఉన్నా. ఆరామ్సే చిన్న పాటలు పెట్టుకొని, ఇంటర్కామ్ ఉంది కదా మన దగ్గర, సాంగ్స్ వింటూ చిన్నగా క్రూజ్ చేస్తూ వెళ్ళిపోతున్నా. రూమ్ దగ్గర ఉన్నప్పుడే అన్నాను అనమాట, వెస్టర్న్ ఘాట్స్లో మీకు ఉంటుందిలే చూసుకొని రాండి. మ్యాక్సిమం అందరు భయపడతారు సంథింగ్ అది ఇది అని. చూద్దాం ఇంకా వెళ్ళాలి ఎలా ఉంటుందో. ఓకే, ఇక్కడ ఎందుకు ఆపారనమాట, చూద్దాం దేనికో. బ్రేక్, టీ బ్రేక్. సూపర్ సూపర్.
జస్ట్ లుక్ ఎట్ దిస్ వ్యూ బ్రో. వెస్టర్న్ ఘాట్ సెంటర్ అయిపోయాం. అండ్ ఇది మనోడు కూడా ఫుల్ ఎక్కువ గేర్ అప్ అనమాట, ఫుల్లీ గేర్ లో ఉన్నాడు. మన ఈ రైడ్ కోసం అయితే కొనిండు అనమాట. సో మనోడు బ్లాగ్ స్టార్ట్ చేసినాడు కాబట్టి